కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ నేత మల్క కుమరయ్య. ర్యాండమ్ చెకింగ్స్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ హై స్కూల్ కి వెళ్లారాయన. క్లాస్ రూమ్ లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శోభకు సూచనలు ఇచ్చారు. హాస్టల్లో తగిన వసతులు లేకపోవటాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ మల్క కుమరయ్య అదనపు గదుల నిర్మాణానికి డిఎంఎఫ్టి నిధుల నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు మల్క కుమరయ్య. ప్రధాని మోదీ తీసుకుంటున్న చరిత్రాత్మక నిర్ణయాలు, ఆర్థిక వృద్ధి కోసం ప్రారంభించిన పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని నేతలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ నేతలకు స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. అటు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో బీజేపీ రైతు సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, ఇతర నేతలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కేంద్రం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.